హాయ్ అండి. ఇవాళ స్పెషల్ బీరకాయ పచ్చిరొయ్యలు. ఇది కూడా మా గోదావరిలో చాలా స్పెషల్ అండి. ఫస్ట్ అయితే ఏం లేదు, బీరకాయని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అండ్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. తర్వాత రొయ్యల్ని ఇట్లా ఆర్చడం అంటారండి, నీళ్ళు లేకుండా, ఆయిల్ ఏమీ వేయకుండా అలా నీళ్ళు ఆర్చిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి మిగిలిన ఆనియన్ బీరకాయ వేసేయడం అండి. కలిపి వేసేయచ్చు. దీనికి ఆనియన్ మగ్గాలి అలా ఏముండదు అనమాట, కలిపి పెట్టుకునే కూర ఇది. తర్వాత ఉప్పు కారం అంతే అండి. కొంచెం వాటర్ పోసేసి ఇంకా మగ్గబెట్టడమే అనమాట. ఆల్రెడీ చెప్పా కదండి, మా గోదావరి వాళ్ళకి పచ్చిరొయ్యలు అంటే పెద్ద కనెక్షన్. ఏ వెజిటేబుల్ అయినా మేము వేసుకుంటాం. సో ఇవాళ బీరకాయలో వేసాం అనమాట, అంతే. కానీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అది ఫ్రై చేసుకున్న అంత బాగా తినలేము, బట్ ఇట్లా పచ్చిరొయ్యలు వేసుకుని తింటే మాత్రం బీరకాయ పచ్చిరొయ్యలు చాలా చాలా బాగుంటుందండి. సో లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకుని ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఉప్పు కారం చూసుకుని దించేసుకోవడమేనండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Bye bye.